నమస్కారం. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పు మొదలైంది. కేంద్ర ప్రభుత్వం మనందరికీ సుపరిచితమైన ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం స్థానంలో సరికొత్త లక్ష్యాలతో వికసిత్ భారత్ గ్రామ్ జీ మిషన్ను 2025లో ప్రారంభించింది. ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి భరోసాను మరింత బలోపేతం చేయడం. గతంలో ఏడాదికి 100 రోజులు మాత్రమే ఉన్న ఉపాధి హామీని ఇప్పుడు 125 రోజులకు పెంచారు. దీనివల్ల గ్రామీణ ఆదాయం పెరగడమే కాకుండా ఉపాధి కోసం పట్టణాలకు జరిగే వలసలు కూడా తగ్గుతాయి. అయితే ఇది కేవలం కూలీ పనులకు మాత్రమే పరిమితం కాదు. ఆజీవిక అంటే జీవనోపాధిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ మరియు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. అంతేకాకుండా పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ఆధునిక సాంకేతికతను వాడుతూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వేతనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తారు. దీనివల్ల నిధుల దుర్వినియోగం ఉండదు. ఈ మిషన్ను పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి ఇతర పథకాలతో అనుసంధానించడం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను మరింత వేగంగా అభివృద్ధి చేస్తారు. వికసిత్ భారత్ @2047 విజన్లో భాగంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థే కీలక పాత్ర పోషించనుంది. గుర్తుంచుకోండి, 125 రోజుల ఉపాధి హామీ, డిజిటల్ పర్యవేక్షణ మరియు సుస్థిర జీవనోపాధి ఇదే కొత్త వికసిత్ భారత్ గ్రామ్ జీ మిషన్. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ముఖ్యమైన అంశాలు. షార్ట్ సమరీ ఫర్ క్విక్ రివిజన్. కొత్త పేరు వీబీ గ్రామ్ జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. ఏడాది 2025 నుండి అమలు. పని దినాలు 125 రోజులు, గతంలో 100 రోజులు. మంత్రిత్వ శాఖ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. నేను అనే టైటిల్. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవలసిన ప్రశ్నలు. ప్రశ్న 1. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త మిషన్ పేరేమిటి? జవాబు వీబీ గ్రామ్ జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. ప్రశ్న 2. కొత్త చట్టం ప్రకారం ఏడాదికి కనీసం ఎన్ని రోజుల ఉపాధి హామీ లభిస్తుంది? జవాబు 125 రోజులు. ప్రశ్న 3. ఈ పథకం ఏ విజన్కు అనుగుణంగా రూపొందించబడింది? జవాబు వికసిత్ భారత్ @2047. థాంక్యూ ఫర్ వాచింగ్.